హాయ్ అండి. ఇప్పుడు మీకైతే విఎన్ యాప్‌లో లాంగ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో, ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనక కొంచెం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎంత ఈజీగా 5 మినిట్స్‌లో వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే విఎన్ యాప్ ఓపెన్ చేద్దాం. ఇలా విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే మనీ ఏం తీసుకోలేదండి. 100 వీడియోస్ దాకా ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి ఇలానే ఎడిట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హోమ్కి వెళ్ళిపోదాం. హోమ్కి వెళ్ళిన తర్వాత ఇలా ప్లస్ సింబల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ నాకు 92 రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, 92 అక్కడ న్యూ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ న్యూ వీడియోస్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో అయితే ఓపెన్ అయిపోతుంది. నాకు కావాల్సిన ఏంటంటే వీడియోస్ కాబట్టి వీడియోస్ మీదకి వెళ్దాం. ఓకేనా. ఇప్పుడైతే నేను ఒక లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నాకు కావాల్సిన వీడియోస్ అన్నీ నేనైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇలా నాకు కావాల్సినవి ఈ 2 వీడియోసేనండి. ఈ 2 వీడియోస్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. 2 వీడియోసే. నేనైతే ఎక్కువ ఎడిటింగ్ వస్తుందని చెప్పేసి ఎక్కువ లెంత్ ఉన్న క్లిప్స్ తీసుకోవట్లేదు. ఇలా తీసుకున్నాను కదా, సెలెక్ట్ చేసుకున్నాను. లేకపోతే వేరే వీడియో ఎడిట్ చేస్తాను చూడండి. ఇంకొక వీడియో ఎడిట్ చేస్తాను. ఇది ఉంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. మీకు కావాల్సినవి ఇవైతే ఎక్కువ క్లిప్స్ తీసుకున్నాను. ఇదైతే హెయిర్ మాస్క్ కోసం ఒక వీడియో తీసుకున్నానండి. దానికోసం అయితే ఎక్కువ క్లిప్స్ వచ్చేసాయి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, నాకు 5 మినిట్స్ 35 సెకండ్స్ వచ్చాయి. ఇలా మొత్తం ఇలా చూసుకోండి, మొత్తం అన్ని వీడియోస్ వచ్చాయా లేదో చూసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నవి 2 టైమ్స్ వచ్చాయా, లేకపోతే ఒక్కొక్కసారి అయితే 2 టైమ్స్ వచ్చేస్తుందండి వీడియో. చూసారు కదా, ఇదైతే డిలీట్ చేసేయండి. ఇది 2 టైమ్స్ వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం అన్ని వీడియోస్ చూసుకోండి, అన్ని క్లిప్స్ వచ్చాయా లేదో చూసుకోండి. నాకైతే మొత్తం అన్ని క్లిప్స్ వచ్చేసాయి. ఇలా ఇక్కడ ముందు వెనకది ముందుకి వెళ్ళిందండి. ఈ క్లిప్ అయితే నేను ముందుకి పెట్టుకుంటున్నాను. ఆ క్లిప్ అయితే బ్యాక్ పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఇది అండ్ నెక్స్ట్ ఇది కాబట్టి ఇలా నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ చూసారు కదా, మీకు కావాలంటే ఈ వీడియో ఉంది కదా, దీన్ని క్రాప్ చేసుకోవాలి. నాకు ఎక్కువ లెంత్ అయిపోతుందండి, అందుకని నేను క్రాప్ చేసుకుంటున్నాను. కొంచెం ఇదైతే తీసేస్తున్నాను. ఈ లెంత్ ఇదైతే కట్ చేసేసుకున్నాను. ఈ మధ్యలో ముక్క అయితే డిలీట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత మీకు వీడియో అయితే ఓకే అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇదిగోండి, ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ అండ్ రికార్డ్ అని ఉంది కదా, ఇక్కడ రికార్డ్ క్లిక్ చేసుకోండి. మీకు కావాలంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ దీని మీద ప్రెస్ అండ్ హోల్డ్ రికార్డ్ అని ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇలా పెట్టిన తర్వాత టిక్ బటన్ నొక్కితే ఆ వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మనం వాయిస్ ఓవర్ కూడా ఇలా ఈజీగానే ఇచ్చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేనైతే డిలీట్ చేసేసుకుంటున్నానండి. అండ్ మీకు ఏమన్నా ఇక్కడ టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెయిర్ మాస్క్ అని చెప్పేసి మీకు ఇలా
పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎంత కావాలితే అంత అలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలానే మీకు స్టిక్కర్స్ కావాలంటే ఇక్కడ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి కదా, ఫొటోస్ కావాలంటే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్, అలానే ఇంకా ఎలిమెంట్స్ అయితే నేనైతే ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి మీకు. ఇక్కడ నాకు సబ్స్క్రైబ్ అనేది కావాలి కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ దీన్ని పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఒకటి కావాలి అండ్ ఇంకొకటి లాస్ట్లో ఒకటి యాడ్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఒకటి యాడ్ చేసుకుంటానండి. చూడండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్, దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దగా కావాలితే పెద్దగా, చిన్నగా కావాలితే చిన్నగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. ఇలా మొత్తం అంతా లాక్ చేసేసుకోండి. కావాలంటే మీకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మ్యూజిక్లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. మీకు ఏమైనా సౌండ్స్ కావాలితే ఆ సౌండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళారంటే, మ్యూజిక్లోకి వెళ్ళారంటే ఇక్కడ వ్లాగ్స్ అలా మ్యూజిక్ అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా అలా పెట్టుకోవచ్చండి. ఇంతే, చాలా ఈజీగా. ఇక్కడ ఇదంతా అయిపోయింది కదా, పైన ఈ బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేయండి. ఇంకొక విషయం అయితే మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇలా అది వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మీరు అనేది యాప్ని పాస్ చేయడం కానీ, యాప్లో నుంచి మూవ్ అవ్వడం కానీ, బ్యాక్కి వెళ్ళడం కానీ చేయకండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చేస్తుంది. అందుకని ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇది ఇక్కడైతే వీడియో డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇలా వీడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మన గ్యాలరీలోకి అయిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే ఇలా వీడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డన్ అని నొక్కండి, మన గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. లేకపోతే మనం డైరెక్ట్గా యూట్యూబ్లోకైనా షేర్ చేసేసుకోవచ్చు. డన్ నొక్కాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెయిర్ మాస్క్ వీడియో అనేది ఒకటి డౌన్లోడ్ అయిపోయింది, చూసారు కదా. పదండి మీకు గ్యాలరీలో చూపిస్తాను నేను. ఇదిగోండి, ఫొటోస్లోకి వెళ్ళిపోయాం కదా. ఇదిగోండి, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది, చూసారుగా. ఇంతేనండి, ఇంతే ఈజీగా దీన్ని మీరు షేర్ చేసేసుకోవచ్చు. మీ యూట్యూబ్లో కావాలితే యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.